హలో వ్యూయర్స్, ఐఎమ్ డాక్టర్ సత్యశ్రీ, పల్మాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. ఈ మధ్యన చాలా మంది ఒకే క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏమిటంటే మా కఫంలో కొంచెం రక్తం పడుతున్నది అని, ఏం చెయ్యాలి, ఇంట్లోనే రెమెడీస్ ఏమైనా చెయ్యొచ్చా? నేను చెప్పడం ఏంటంటే, రక్తం కఫంలో పడుతున్నది ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఇట్స్ ఎ వెరీ సీరియస్ సిమ్టమ్ అన్నమాట. ఎలా పడుతున్నది, రోజంతా పడుతున్నదా, కొంచెం కొంచెం తీగల్లా పడుతున్నదా, లేకపోతే ఏకంగా ఎర్రగా ముద్దల్లా పడుతున్నదా, ఎంత క్వాంటిటీ పడుతున్నది, రోజంతట్లో 100 ml 200 ml, దాంతో కూడా ఏమిటి, మీరు స్మోకర్సా, దగ్గున్నదా, జ్వరం ఉన్నదా, ఎన్ని రోజుల నుంచి పడుతున్నది, పాస్ట్ హిస్టరీ కూడా ఉన్నదా, గతంలో టీబీ వచ్చిపోయిందా, ఇవన్నీ సిమ్టమ్స్ అమ్మా. కానీ మీకు రోజంతా కఫంలో రక్తం పడుతూ ఉంటే డెఫినెట్ గా డాక్టర్ దగ్గరికి, పల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే దానికి కారణం ఏమిటి అన్నది తెలుసుకోవాలి. రక్తం పడడానికి చాలా కారణాలు ఉన్నాయి. సో మోస్ట్ డేంజరస్ అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే క్యాన్సర్ లంగ్ అన్నమాట. ఇది తొలి దశల్లోనే గుర్తించాలన్నమాట. చాలా రకాలు ఉంటాయి, ఆ రకం బట్టి ట్రీట్మెంట్ మారుతూ ఉంటుంది. అంటే కొన్ని వాటిలో సర్జరీతో చాలా వరకు నయమైపోతుంది, ఇనీషియల్ స్టేజెస్ లో వస్తాయి. అలాగే కొన్ని రకాలకి రేడియేషన్, కీమోథెరపీ అవసరం. సో అసలు ఏమిటి అన్నది తెలుసుకోవడం. సెకండ్ మోస్ట్ కామన్ మన దేశంలో అయితే టీబీ కూడా మనకు మంచి ట్రీట్మెంట్ ఉన్నది, లేట్ చేయకూడదు. థర్డ్ రీజన్ ఏంటంటే చాలా రకాల ఇన్ఫెక్షన్స్ అన్నమాట. న్యూమోనియాస్, బ్రోంకిక్టాసిస్ అంటే లంగ్లో రంధ్రాలు పడిపోయి కఫం పట్టి రక్తం పడుతూ ఉంటుందన్నమాట. సో అప్పుడప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్స్, అది ఓల్డ్ టీబీ కేసెస్, క్యావిటీలో ఫంగస్ వచ్చేసి రక్తం పడుతుందన్నమాట. సో ఈ కారణం ఏమిటన్నది అగైన్ పల్మాలజిస్ట్ సింపుల్ టెస్ట్లు అన్నమాట. ఏంటంటే చెస్ట్ ఎక్స్రేలోనే మనకు మాక్సిమం తెలిసిపోతుంది. అవసరాన్ని బట్టి సిటీ చెస్ట్, బ్రాంకోస్కోపీ చేసుకుని తెలుసుకోవాలి. అలాగే చాలా ఎక్కువ రక్తం పడితే ఇట్స్ ఎమర్జెన్సీ కండిషన్. మీరు వెంటనే అడ్మిట్ అయిపోయి రక్తం స్టాప్ చేయడానికి, బీపీ మెయింటైన్ చేసుకోవడానికి ఇతర మందులు వాడాలి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫస్ట్ అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు వస్తున్నది, ఎంత పడుతుంది, ఇంకా ఫ్యూచర్లో పడే అవకాశాలు ఉన్నాయా అని చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో నెగ్లెక్ట్ చేయొద్దు. ఎప్పుడైనా రక్తం పడ్డాది అంటే ప్లీజ్ కన్సల్ట్ యువర్ నియరెస్ట్ పల్మాలజిస్ట్. థ్యాంక్ యూ.